దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీరందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము చాలా ఎపిసోడ్స్ లో భక్తి కలిగిన స్త్రీల గురించి నేర్చుకున్నాం, భక్తిహీనులైన వారి గురించి కూడా తెలుసుకున్నాం. ఈ దినము మరి మరలా కొత్త నిబంధన స్టార్ట్ చేయకముందు ఈ దినము ప్రభు ప్రేరేపించారు. అసలు స్త్రీ అంటే ఎలా ఉండాలి, ఒక భక్తి కలిగిన ఒక మంచి స్త్రీ యొక్క లక్షణాలు టోటల్ గా ఎలా ఉంటే దేవుడు ఆమెను మెచ్చుతాడు, ఎలా ఉంటే ఒక దైవికమైనటువంటి మరి స్త్రీగా ఆమె గుర్తింపబడుతుంది, దేవుడు ఆయన దృష్టిలో ఎలా ఉండాలని ఆయన కోరుకొని గ్రంథంలో రాసి పెట్టాడు. మనం క్లుప్తంగా నేర్చుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనం వరకు ఇది చాలా మందికి కంటతగానే నేర్చుకొని ప్రతిసారి చదువుతున్న భాగమే. అయినను ఈ పూట పరిశుద్ధాత్మ మనకి ఏమి నేర్పించదలిచాడో ఆ కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. గుణవతి అయిన స్త్రీ గురించినటువంటి చక్కని మాటలు 10వ వచనం నుండి 31వ వచనం వరకు రాశారు. అంటే దీని గురించి గతంలో ఒకసారి చెప్పి ఉంటాను, మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటనగా హెబ్రీ భాషలో ఆల్ఫాబెట్స్ 22 ఉంటాయంట. అయితే ఇక్కడ 10వ వచనం నుంచి 31వ వచనం దాకా చదివితే కూడా 22 వచనాలు ఉన్నాయి. అంటే ఒక చక్కని గుణవతి అయిన దైవ భక్తి కలిగిన స్త్రీని పొగడడానికి ఆల్ఫాబెట్స్ అన్ని సరిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అది. కాబట్టి మనం ఈ సత్యాలను మనసులో పెట్టుకుందాం. ప్రభు దృష్టిలో ఎలా ఉంటే ఒక చక్కని దైవికమైన భక్తి కలిగిన ఒక గుణవతి అయిన స్త్రీ అనిపించుకుంటుంది, ఆమె విధి విధానాలు ఎలా, లక్షణాలు ఎలా, ఆమె ఎలా చేసుకుంటుంది అనేది ఈ గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్తూ ఆమె లక్షణాలన్నీ చక్కగా మనకు వివరించారు. అందులో కొన్ని మాత్రమే, ఒక 7 లక్షణాలు మనము నేర్చుకుందాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఫస్ట్ క్వాలిటీ, మంచి లక్షణం ఇక్కడ రాశారు. ఏంటి అంటే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె భర్త ఆమె ఎంతగా ఆమెను నమ్ముతాడో ఆ నమ్మకం యొక్క మరి విలువ, ఆ నమ్మకం యొక్క లాభం ఏంటంటే అతని యొక్క ఆదాయానికి, అతని యొక్క మరి లాభాలకు ఏ మాత్రం వెలితి కలగదంట. అంటే ఈమె నష్టం చేసేది కాదు. చాలా మందిని పేపర్లలో ఇరుగు పొరుగు కొంతమంది చెప్పుకుంటారు. ఒక్కొక్క అవివేకమైన అజ్ఞానమైన స్త్రీలు ఉన్నారంటే భర్త సంపాదిస్తూ ఉంటే అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేవాళ్ళు కొంతమంది. ఎవరో ఇరుగమ్మను పొరగమ్మను చూసి భయంకరంగా ఎలా ఏ పరిస్థితులు ఉన్నాయని ఆలోచించుకోకుండా బంగారాలు ఏవేవో కొనిపెట్టుకునే వాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమందిని కూర్చి విన్నప్పుడైతే బహు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే మొత్తం ఏదో అది చెప్పి ఇది చెప్పి అన్ని డబ్బులు లాగేసుకుని వేరే అకౌంట్లో వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే అకౌంట్లో వేసుకోవడం తప్పు కాదు, భర్త తెలియకుండా చేయడం అనేది చాలా నేరమైన విషయం. అతను సంపాదించినన్ని చిల్లి సంచిలో వేసినట్లుగా వెళ్ళిపోవడం అనేది చాలా దుఃఖకరమైన విషయం. ఇంకా కొంతమంది పుట్టింటికి పంపుతమే సరిపోద్దంట, మరి అదేమి ఆడవాళ్ళు తెలియదు. తన ఆస్తి అనేది ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ ఎంత కొరత ఉంది, భర్త ఎంత కష్టపడుతున్నాడు ఏమీ చూడకుండా మూటలు మూటలు పుట్టింటికి పంపే ఆడవాళ్ళు కూడా ఉన్నారట. మరి ఆమె ఉద్దేశం ఏంటో, ఆమె యొక్క ఆలోచన ఏంటో మరి మనకు బొత్తిగా అర్థం కాని విషయం. ఇలాంటి వాళ్ళుగా ఆమె ఉండదు. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఎందుకంటే అతను సంపాదించేది తన కొరకు, తన పిల్లల కొరకని బాగా ఎరిగినదై
ఆమె చాలా జాగ్రత్తగా ఆయన లాభమును, ఆ వస్తున్న ఆదాయమును నష్టపరచకుండా బహు జాగ్రత్తగా చూసుకునే చక్కని లక్షణం ఆమెలో ఉన్నది. అందుకే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. ఒక మనిషిని నమ్మడం అంటే మామూలు విషయం కాదు. నమ్మితే ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడం అంటే మరింత శ్రేష్టమైన లక్షణం అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. రెండవది ఏంటంటే ఆమె మంచి లక్షణము, తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మంచి లక్షణము. భర్త భార్య దైవికంగా ఒకటి కాబడినప్పుడు, ఒక ఇంటి వారిగా ఉన్నప్పుడు అతను సంపాదించే సంపాదనలో నష్టం చేయకుండా జాగ్రత్త పరిచే ఒక చక్కని లక్షణము అనుకుంది. బ్రతుకు దినములన్నిట అతనికి మేలే చేస్తుంది కానీ ఏ రకంగా కూడా కీడు చేయదు. కనీసం మాట వలన కూడా కీడు చేయదు. చూడండి, చాలా మంది తమ భర్తల గురించి చీప్ గా మాట్లాడతారు. ఆయన చేసేది ఈమెకు అర్థం కాక దాన్ని తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉంటారు, అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు, చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు ఆయన గౌరవానికి, ఆయనకున్న విలువను తీసేసింది అవుతుంది అన్నమాట. కానీ అట్లా కాకుండా ఈమె ఎలా ఉంటది అని అంటే అతనికి మేలే చేస్తుంది. కానీ నేను అంటాను మళ్ళా మాట వలన కూడా అతనికి కీడు లేదు, మాట వలన కూడా అతనికి నొప్పి కలిగించకుండా ఈమె చాలా జాగ్రత్తగా మలుచుకుంటుంది, నడుచుకుంటుంది అని వాక్యం మనకు నేర్పిస్తుంది. మరొక వచనం నేను చదువుతాను, 11, 12 తర్వాత 15వ వచనంలో ఆమె కుటుంబము చాలా కేర్ తీసుకుంటుందన్నమాట. కుటుంబం అంటే ఆమెకు చాలా శ్రద్ధ. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తర్వాత తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును అన్నారు. భత్యము అనంటే పనిని అన్నాడు ఫుట్నోట్లో. కాబట్టి పని వాళ్లకు ఎలా పని చెప్పాలో అది కూడా గుణవతి అయిన స్త్రీ యొక్క మంచి లక్షణం. కొంతమందికి పని చెప్పడం రాదు, వాళ్ళని ఎలా అజమైజ్ చేయాలో, ఎలా మంచిగా నడిపించాలో అది కూడా తెలియదు. పని మనుషుల దగ్గర చీప్ అయిపోయే ఆడవాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఆమెకి ఎలా పని చెప్పి ఆమెతో పని చేయించుకోవాలో కూడా తెలియని అవివేకులు భూమి మీద ఉన్నారు. అందుకే గ్రంథము రాస్తుంది, మనకు పరిచయం చేస్తుంది. ఒక గుణవతి అయిన స్త్రీ అయితే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది, తన పని కత్తెలకు పనిని ఏర్పరుస్తుంది. చక్కగా డ్యూటీస్ ఎలా చేస్తుంది, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా ఏ పని చేయాలో చక్కగా వాళ్ళతో చేయించుకుంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అలా పనివారితో పని చేయించుకోవడం కూడా ఒక ఆర్టే. చాలా మందికి తెలవదు ఈ గుణవతి అయిన స్త్రీకి ఇది ఉంది అని చెప్తుంది. అలాగే 21వ వచనం చదివితే ఆమె ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఇంటి వారికి చీకటితోనే లేచి ఆహారం సిద్ధపరచడమే కాదు, పని చేసే ఆ పని వాళ్లకు, ఆ నౌకర్లకు, ఆరగా చేసే వాళ్లకు పని నిర్ణయించి చక్కగా పని చేయించుకోవడమే కాదు, ఇంటి వారి మీద ఎంత శ్రద్ధ అంటే వారి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. దీని ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే ఆమె చీకటితోనే లేచి కుటుంబ ప్రార్థన చేస్తుంది. సామెతలు 25:25 ఉంది, దప్పిగొనిన వారికి చల్లని నీరు ఎట్లు ఉండునో దూర దేశము నుండి వచ్చు శుభ సమాచారం అట్లుండును అని వ్రాయబడింది. అది మరి లౌకికంగా చూస్తే అమెరికాలోనో, యూకేలోనో, ఇంకెక్కడో దూరంగా మన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ యొద్ద నుండి వచ్చే ఒక లెటర్, ఒక మెయిల్ మనకెంతో తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా
అంతకన్నీ దూరదేశమైన పరలోకము నుండి ఉదయకాలమే తన ఇంటి వారికి ఒక దివ్యమైన సందేశాన్ని తీసుకొని వచ్చేది గుణవతి అయిన స్త్రీ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇది మా పితరుల నుండి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక చక్కని గిఫ్ట్ అన్నమాట. 4 అయితే మంచం మీద పడుకునేదే ఉండదు. చీకటితోనే లేచి మరి తన పిల్లల్ని లేపి తన ఇంటి వారందరినీ కూడా అలర్ట్ చేసి చక్కగా కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం, ఇంకా తిమోతి పత్రికలో ఉన్నట్లుగా వారికి చక్కగా మరి మంచి ఉపదేశం చేసేదిగా ఈ తల్లి ఉంటుంది. ఈ బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే ఇంటి ఇల్లాల మీదనే ఉంది, గుణవతి అయిన స్త్రీ మీదనే ఉంది. తన ఇంటిని నిర్మించుకునే విధానం తనకే దేవుడు అప్పగించాడు గనక ఆమె ఈ బాధ్యత ఆమె తీసుకుంటుంది అని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. చాలా మంది నాకు చెప్తారు, అమ్మ మరి మీరు కుటుంబ ప్రార్థన చేయమన్నారు, మా వారు అసలు రారండి అన్నారు. అంటే నేను అన్నాను, నీ పిల్లల్ని పెట్టుకుని నువ్వు చేయి, ఉదయం సాయంకాలం నువ్వు చేస్తూ ఉండు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ భర్త వచ్చి కూర్చుంటాడు, అది గ్యారెంటీగా నువ్వు చూస్తావు అని నేను చెప్పిన ఎన్నో కుటుంబాలను మరలా అది జరగడం వల్ల నాకు చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటితోని లేయడం అనేది ఒక ఆశీర్వాదకరమైన విషయం అన్నమాట. సోమరులైతే తమ పడక మీద దొర్లుతారని, ఉతక మీద తలుపు తిరుగును, సోమరి తన పడక మీద తిరుగునని వాక్యంలో ఉంది. సోమరులకు దరిద్రం వస్తుందని వాక్యంలో ఉంది. ఎవరు ఆయుధదారుడు వచ్చినట్టుగా దరిద్రం వస్తుందంట. సోమరితనం అనేది, నిద్రమత్ అనేది చింపిరి గుడ్డలు ధరించుట కారణమని రాయబడి ఉంది. అయితే ఈమెకు అలాంటి లక్షణాలు లేవు, అలాంటి దరిద్రపు లక్షణాలు లేవు. చక్కనిగా చీకటితోనే లేస్తుంది. ఇంటి శరీర సంబంధమైన ఆహారం సిద్ధపరచడం కంటే ముందే పరలోక సంబంధమైన ఆహారమును తన పిల్లలకు, తన ఇంటి వారికి అందించే ఒక చక్కని లక్షణం ఈమెకుంది అని మనం దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అందుకనే ఆమెకు ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారుగా కనబడుతున్నారు. వారికి చలి తగులని భయం లేదు. అంటే ఏమైనా లోక సంబంధమైన, శాప సంబంధమైన ఏ నష్టం వాళ్ళకు వస్తుందన్న భయము తనకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దుష్టుడు వాళ్ళను పట్టుకుంటాడన్న భయం కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఉదయాన్నే లేచి వాక్యం అందిస్తూ ఉండగా, వాక్యం చిన్ననాటి నుండి వాళ్ళు నేర్చుకుంటున్నారు. వారి హృదయంలో అది వాక్యం ఉంటుంది కనుక వారి అడుగులు జారం. వాక్యంలో ఏముంది? కీర్తనలు 37-31 ఉంది, వారి దేవుని ధర్మశాస్త్రము వారి అంతరంగములో ఉన్నది గనక వారి అడుగులు జారవు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యము హృదయంలో, పిల్లల హృదయాల్లో మనం నాటగలుగుతామో, వెయ్యగలుగుతామో, అలాగ పెద్దలు అదని ఉంచుకోగలుగుతారో వారు ఎప్పటికీ అడుగులు జారవు. ఇతరులు సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకు వారు జారిపోవట్లేదు, ఎందుకు వారు పడిపోవట్లేదు, ఎందుకు వారు తొట్టిల్లట్లేదు, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైనా అలా స్ట్రాంగ్ గా దేవుని కొరకు ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా సాధ్యం ఇది అని అంటే వారి దేవుని ధర్మశాస్త్రం వారి అంతరంగంలో ఉంది గనక వారి అడుగులు జారవు. అలాగే 119వ కీర్తన 11వ వచనములు అంటారు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటారు. దేవునికి స్తోత్రం. అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములు అంటారు, చిన్న పిల్లలారా నేను మీకు వ్రాస్తున్నాను, మీరు యవనస్తులారా మీకు రాస్తున్నానంటూ మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుని జయించి ఉన్నారు అని చెప్తూ, ఎందుకంటే ఆయన వాక్యం మీలో ఉంది గనక అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఎప్పుడైతే అంతరంగంలో ఉంటుందో, వాక్యం ఎప్పుడైతే మరి తమ యొక్క హృదయములో భద్రం చేసుకుంటారో వారి అడుగులు జారడానికి అవకాశం లేదు. ఎన్ని లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా వారిని ఎంచుక కూడా
కదిలించలేదు అని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటి ధన్యకరమైన ఒక గుణవతి అయిన తల్లిగా, భార్యగా ఒక ఇంటికి ఉండడం అనేది ఆ ఇంటికి ఆశీర్వాదమే కానీ మరొకటి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ రక్తవర్ణ వస్త్రం అంటే యేసుక్రీస్తు రక్తంలో కనబడిన వారుగా ఉన్నారు. ఇక వారు లోక సంబంధమైన ఏ శోధనైనా వారికి వస్తుంది అన్న భయం ఏమీ లేదు. కాబట్టి తట్టుకోగలరు, నిలబడగలరు. మరియమ్మ కూడా అందరి దేవుని వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకుంటూ ఉండేదట. ఆమె చక్కని లక్షణం అది. అందుకే అన్ని నిందలు, అవమానములు తెచ్చి దైవ ప్రణాళికను నెరవేర్చగలిగిందామె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటితోనే లేవడం అనేది ఆశీర్వాదానికి కారణం. ఎందుకంటే మార్కు 1:35 వ్రాయబడి ఉంది, ఆయన భూలోకములో నరావతారిగా ఉన్న కాలములో ఆయన ఇంకను చీకటిగా ఉన్నప్పుడే పెందల కడని లేచి ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ఒంటరిగా దేవునితో మాట్లాడడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప చేత మరి కాలేజ్ డేస్ లో చిన్న వయసులోనే నేను వెళ్తున్నటప్పుడే పెళ్లి చేశారు. ఎప్పుడైతే నేను అభిషేకించబడిన దానై మరి బ్యాప్టిజం తీసుకొని రక్షణ పొంది అభిషేకించబడిన తర్వాత నాకు వివాహం అయింది. వివాహం అయిన వెంటనే 15 రోజులకి హాస్టల్ ఓపెన్ చేశారు. 100 మంది చిల్డ్రన్స్ హోమ్ నడిపే బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు. అయితే ఏ రోజు కూడా నేను 11 దాటితో నిద్రపోలేదు. అలాగే 11, 12 అయిందని మరి తెల్లారి లేటుగా లేవలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నా భర్త ప్రార్థన చేసుకున్నాం, పిల్లలతో ప్రార్థన చేయించడం, హాస్టల్ పిల్లలతో నాకు అలవాటు. అలాగే మరి నా పిల్లలైన ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రార్థించుకోవడం నాకు అలవాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి పాట ఎత్తడం, పైగా చేసి ఇలా తట్టితే చాలు నా పిల్లలందరూ చిన్న పిల్లలైనా గబగబా లేచి ప్రార్థనలో కూర్చునేవారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? తిమోతికి చెప్పినట్టు అమ్మమ్మలో నుండి అమ్మలోకి, అమ్మలో నుండి తిమోతిలోకి వచ్చినట్టు ఆ పితరుల నుండి దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్ గా నేను పదే పదే చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. అది దాని వలన ఎంత దీవెన పొందామో, ఎంత ఆశీర్వాదం పొందామో, ఎంతగా అనేకులలో నిలబడి అనేకులకు నిలబెట్టగలిగిన స్థాయి దేవుడు ఇచ్చాడో మనం అనుభవించి చెప్పకుండా మేము ఉండలేమని మీ ఎదుట నేను సాక్ష్యం ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16వ వచనములో ఏమని ఉందంటే, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ఒక ద్రాక్ష తోట నాటించు. అంటే తన భర్త సంపాదనకు నష్టం వాళ్ళకి తిల్లకుండా, లాభప్రాప్తికి వెలితి కలగకుండా ఆమె చూసేది మాత్రమే కాదు, సేవింగ్ చేసేది కూడా ఆమెకు వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ ఎదుట నేను చెప్తున్నాను, జగన్ శాస్త్రి గారు 11, 18వ సంవత్సరం వచ్చింది. కాలేజీ డిగ్రీలో ఉన్నారు. ఆయన డిగ్రీకి వెళ్ళి సెకండ్ ఇయర్లు ఉన్నాడు. అలాంటి టైంలో దేవుడు అతన్ని ప్రేరేపించి పరిశుద్ధాత్మ మరి బాగా ఒత్తిడి చేస్తున్నట్ట. ఎలాగంటే ఏలూరులో చదువుకునేవారు ప్రతి సాటర్డే వచ్చి సాటర్డే మా సంఘంలో ప్రార్థనలో పాల్గొని మరి సండే కూడా ఉండి వెళ్ళేవాడు. ఇలా ఉంటున్న ఏ బిడ్డను దేవుడు అత్యధికంగా ఆత్మ ప్రేరేపణ కలిగితే అతను ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామానికి వెళ్ళమని దేవుడు మరి ఒత్తిడి చేస్తుండగా పరిశుద్ధాత్ముడు ఒక శనివారం వచ్చి, డాడీ నేను అక్కడికి వెళ్తాను, నన్ను పంపించున్నానంటే, అరే అయిపోయి నాన్న డిగ్రీ పూర్తి చేసి వెళ్దు కానీ ఇప్పుడు ఎందుకు చదువని, నువ్వు చదివేదంతా అయిపోయినాక అప్పుడు వెళ్దు కానీ అన్నాడు. లేదు డాడీ, దేవుడు ఆత్మ నన్ను చాలా ప్రేరేపిస్తుంది, నేను వెళ్తానని పేచి పెట్టినట్టుగా పదే అడుగుతుంటే వాళ్ళ డాడీకి కొంచెం కోపం వచ్చి, నా దగ్గర డబ్బులు వెళ్ళు అన్నాడు. అనేసరికి వెళ్ళి మీ మమ్మీని అడుక్కో అన్నా. నా దగ్గరికి వచ్చాడు. నాన్న మరి కొంచెం ఆలోచించు, మరి డాడీ చెప్తున్నారు కదా అన్న. లేదు మమ్మీ, పరిశుద్ధాత్మ నన్ను చాలా ఒత్తిడి చేస్తున్నాడు, లేకపోతే ఎందుకు ఇలా నేను మిమ్మల్ని విసిగిస్తా అంటానా అని డాడీ అంటే, డాడీని అడిగితే డబ్బులు మమ్మీని అడుక్కో అన్నాడు.
వాస్తవానికి నిజంగా నా దగ్గర అప్పుడు కూడా డబ్బులు లేవు, దేనికో ఖర్చు అయిపోయినాయి, లేవు చేతిలో. అయితే ఏం చేయాలా, ఇంత ఒత్తిడి చేస్తున్నాడు. సరే, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన తర్వాత ఆపడం వద్దులే అని నేను అనుకుని, సేవ చేయడం ఇష్టం లేక వాళ్ళ నాన్నగారు అనలేదు, అయిపోయింది చదువు అంతా అవని అన్నట్లుగా. సరే వీడైతే ఇలా ఒత్తిడి చేస్తాను, సరే దేవా ఏమైతే వాడు అడుగుతున్నాడు అని చెప్పి నేనప్పుడు కొంచెం చేంజ్, కొత్తగా వచ్చిన కాయిన్స్ అన్ని ఒక డబ్బాలో వేయడం నాకు అలవాటు. అలా వేస్తూ ఉండేదాన్ని, వేస్తూ వస్తుంటే దాన్ని అవసరానికి వస్తాయి అన్నట్లుగా కాయిన్స్ అన్ని ఒక దగ్గర వేసేదాన్ని. ఏది కొత్తగా వస్తే దాన్ని దాచిపెట్టడం అలవాటు అన్నమాట. అలా ఒక పెద్ద బౌల్ నిండా, ఇంత పెద్ద గురుగు నిండా అది పూర్తి అయిపోయింది, నిండిపోయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చి ఇవన్నీ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి రూపాయలుగా మార్చుకొని మీరు వెళ్ళిపోండి బిడ్డ అని చెప్పాను. సంతోషంతో హ్యాపీగా థ్యాంక్స్ చెప్పి మమ్మీ వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. దేవుని మహాకృప చేత అలా వెళ్ళినటువంటి ఆ బాబు అక్కడ ఒక సంఘాన్ని స్థాపించగలిగాడు. ఆ సంఘము అంచెలంచెలుగా దేవుడు మరలా మాట్లాడి వైజాగ్ పంపిస్తే వైజాగ్లో దేవుడు బలంగా వాడుకుంటూ ఇప్పుడు 4 సెషన్స్ జరగడే అంత పెద్ద సంఘంగా మారింది. మీకు అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, రాష్ట్రాలలో వాడబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. తాను కూడబెట్టిన ధనము చేత ఒక పొలము నాటించును అని రాయబడి ఉంది. ద్రాక్ష తోట నాటించు. ద్రాక్ష తోట అంటే సంఘానికి సాదృశ్యమని మనందరికీ తెలుసు. కనుక మనము సేవింగ్ చేసిన డబ్బు ఒక దేవుని సేవ కొరకు, దైవజనుల కొరకు, అలాగే పరిచర్య కొరకు, లేక మీరే సేవ చేస్తే మీ సంఘాల కొరకు అది అవసరం అవ్వడం అన్న ధన్యకరమైనది మరి ఎక్కడ మనకు అంతది దొరకదిక. ఆ ఛాన్స్, అవకాశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ ఏ కైన్స్ అయితే తీసుకొని మార్చుకున్నాడో వాడు ఆ కైన్స్ అన్ని మళ్ళా సమకూర్చుకొని దాచిపెట్టుకున్నాడు. ఎందుకు నాన్న ఇవి దాచిపెట్టావంటే నా ప్రారంభంలో సేవలో ఇవే కదా నాకు అవసరమైంది, నన్ను నిలబెట్టింది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఒక మంచి స్త్రీలం, గుణవతి అయిన దైవ భక్తి కలిగిన స్త్రీలముగా ఈ లక్షణాలు మనకు కూడా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చీకటితోనే లేచి ఇంటి వారికి ఆహారం సిద్ధపరుస్తుంది. అది దైవికమైనది, అలాగే శరీర సంబంధమైనదని మనం గుర్తించాలి. అలాగే పని వారికి పనిని చక్కగా ఏర్పరుస్తుంది. తర్వాత తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ఒక ద్రాక్ష తోట నాటిస్తుంది. పొలం కొనాలన్నా అది చూచి దాన్ని తీసుకుంటుంది అని అనగా పొలము కూడా సంఘానికి సాదృశ్యం. ఏ విధంగా ఒక మంచి సహవాసాన్ని, ఒక మంచి సంఘాన్ని ఎంచుకోవడం కూడా జ్ఞానం కలిగిన స్త్రీ లక్షణం అని, దగ్గరుందని, ఎప్పుడు తాతల నాటిదని ఏదో ఒక దాంట్లో వెళ్ళి కూర్చోవడం ఒక దైవికమైన విధానం కాదు. ఎందుకంటే మనమందరము సంపూర్ణులమౌట సాగిపోవాల్సి ఉంది. క్రీస్తు కలిగిన దేవునికి మహిమ కలుగునుగా. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. అనగా చీకటితోనే లేవడం అనేది ఒక దైవికమైన లక్షణం. అది ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఎలా అంటే ప్రభువారు శరీరధారిగా ఉన్న దినముల్లో చీకటితోనే పెందల కడనే లేచి ఇంకా చాలా రాత్రి ఉన్నప్పుడే ఆయన కొండలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అలాగే భక్తులు ఎంతో మంది మరి చీకటితోనే లేచి పాదాలు పట్టుకుని ప్రార్థించిన అలవాటు. ఈమె చీకటితోనే లేచి మరి తన ఇంటి వారికి ఆహారం అంటే ముందు దైవికమైన ఆహారం. ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా బైబిల్ చదువుతాం, చిన్న ఉపదేశం, ఉపదేశం పిల్లలకు నేర్పిస్తాం, మాట్లాడుకుంటాము.
అది వాళ్లకు హృదయంలో హత్తుకుంటుంది. కాబట్టి మనము చిన్నప్పటి నుండి ఆ యొక్క వాక్యం అనే బీజం వాళ్ళ హృదయంలో వేస్తే వాళ్ళు ఇక పెద్దవారైతే తొలగిపోరు అన్న వాక్యం నెరవేరుతుంది. అలాగే మనము కూడా దివారాత్రులు వాక్యమును ధ్యానించటం వలన, నేర్చుకునటం వలన, అంతరంగములు వాక్యమును ఉంచుకోవటం వలన మన పాదములు జారవని, స్థిరంగా ఉంటామని, పాపము చెయ్యకుండా దేవుని కొరకు నిలబడగలిగే స్థితి కేవలము వాక్యం అంతరంగంలో ఉండుట వలనేనని, దుష్టుని జయించేది కూడా వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వారికి సాధ్యమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అలాగే శరీర సంబంధమైన ఆహారం సిద్ధపరచుట కంటే ముందుగా మరి ఆధ్యాత్మికమైన ఆహారాన్ని బిడ్డలకు ఇవ్వడం, ఇంటి వారికి ఇవ్వడం అనేది ఒక చక్కని లక్షణము గుణవతి అయిన భార్యకు ఉంటుంది అని, దైవ భక్తి కలిగిన స్త్రీకి ఉంటుందని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. అలాగా కనుక మనము చేస్తే పెద్దవాళ్ళైన వాళ్ళు తొలగిపోరు అన్నది మనకు తెలుసు. దేవుని స్తోత్రం. చాలా మందికి శరీర సంబంధమైన ఆహారం సిద్ధపరచడమే తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం మన బిడ్డలకు ఇవ్వాలన్న సంగతి తెలియదు. దేవుని మహాకృప చేత మా పితరుల నుండి వచ్చిన ఒక వరంగా మేము భావిస్తాం. అలాగే మా పితరులు అది తిమోతికితో చెప్పినట్లుగా మీ అవ్వలోను మీ యొక్క అమ్మలోను ఈ గుణం ఉన్నది అన్నట్టు విశ్వాసం కొనసాగింది అన్నట్లుగా మనము చేస్తే ఇది మన తరతరాలకు వస్తుంది అన్నది కూడా ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం. అలాగే ఆమె పొలమును చూచి దానిని తీసుకుంటుంది. తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుంది అని ఉంది. అనగా ద్రాక్ష తోట అంటే సంఘం అని మనకు తెలుసు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, కట్ అయిపోయింది కనుక. మా చిన్న బాబు సేవకు సమర్పించాము, అయితే చదువుకుంటున్నాడు. విద్యలో డిగ్రీలో ఉండగానే ఒకరోజు ఆయన ఎవ్రీ సాటర్డే ఏలూరు నుండి, అంటే ఒక 40 కిలోమీటర్స్ నుండి చదువుకుంటా అక్కడ ఉండేవాడు. మా దగ్గరికి వచ్చి శనివారం రాత్రి విజ్ఞాపన కూడికలు పాల్గొంది, ఆదివారం ఆరాధనలో పాల్గొంది, మళ్ళా సాయంకాలానికో లేకపోతే మండే మార్నింగ్ వెళ్ళేవాడు. ఒక రోజున సాటర్డే వచ్చి, డాడీ నాకు ఫలాని ఊరిలో సంఘం స్థాపించమని నాకు ఆత్మ ప్రేరేపిస్తుంది, నేను వెళ్తాను అని. వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, వద్దు నాన్న, ఇప్పుడే కాదు, నీ చదువు అయిపోయి వెళ్దు కానీ, నీ ఎలాగో సేవ చేసేదే, కానీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత వెళ్దు కానీ అని చెప్పారు. లేదు లేదు, నన్ను ఆత్మ చాలా ప్రేరేపిస్తుంది, ఒత్తిడి చేస్తుంది డాడీ, నేను వెళ్తానంటే కొంచెం కోపంతో నా దగ్గర డబ్బులు వెళ్ళాను, వెళ్ళి మమ్మీని అడుక్కోపో నా దగ్గరికి వచ్చాడు. నిజంగా నేను కూడా అన్నా, మరి డాడీ చెప్తున్నారు కదా బిడ్డ, ఒక మాట వినొచ్చు కదా అంటే, లేదు మమ్మీ, ఆత్మ నన్ను బహుగా ఒత్తిడి చేస్తుంది కనుక నేను వెళ్ళాలనుకుంటా, లేదా ఎందుకు విన్నా, మీ మాట విన్నా నేను అన్నాను. సరేలే అని చెప్పి నేను ఆలోచిస్తే, ఎప్పుడు నాకు కొన్ని కొత్తగా వస్తున్న ఏ కైన్స్, ఎప్పుడు అవి 1 రూపీ కానీ 5 రూపీ కానీ ఏదైనా కైన్స్ ఉంటే అవి ఒక డబ్బాలో వేసేది, ఒక గురుగులో వేయడం నాకు అలవాటు. అలాగే నేను వేస్తూ పోయాను. అయితే వీళ్ళు డబ్బులు అడిగేసరికి వాస్తవానికి నిజంగా ఆ చేతిలో అప్పుడు డబ్బులు లేవు. అయ్యో ఇప్పుడు ఎలా బాబు అని చెప్పేసి సడన్ గా నాకు ఆలోచన వచ్చింది. ఓహో, ఆ కైన్స్ అన్ని నేను ఒక దాంట్లో వేశాను కదా, వాడికి ఇద్దాంలే అని చెప్పి ఆ మొత్తం గురుగు తీసుకొచ్చి కవర్లో పోసి వాడికి ఇది షాప్ దగ్గర మార్చుకొని వెళ్ళునానా అని చెప్పాను. అలా వెళ్ళి స్థాపించిన ఆ ఏజెన్సీలో స్థాపించిన ఆ సంఘం అంచెలంచెలుగా ఎదుగుతూ, ఆ తర్వాత దేవుడు తన చిత్త ప్రకారంగా వైజాగ్ పంపించి, ఆ వైజాగ్ నుంచి ఇప్పుడు మరి ఎంతగా దేవుడు వాడుకుంటున్నాడో మీరందరూ చూస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 రాష్ట్రాల్లో మాత్రమే కాక అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాలలో దేవుడు నామ మహిమ కొరకు నా కుమారుని వాడుకుంటూ ఉన్నారు. ఆ రోజున నాకు అనిపించింది అన్నమాట, నిజంగా ఆ రోజున ఆ డబ్బులు అది అంటే ఇప్పుడు ఎవరినైనా అడిగియొచ్చు, అడిగియొచ్చు, అది తప్పుగా, అది బాగోదు. కానీ నేనే దాచిన కూడబెట్టిన ధనము ఒక సంఘం స్థాపించడానికి ఉపయోగపడింది అంటే అది నాకెంతో గర్వకారణంగా ఉంటుంది. మా అబ్బాయి కూడా మర్చిపోకుండా మళ్ళా కైన్స్ అన్ని ఏమేమైతే నేను ఇచ్చానో అవన్నీ సేకరించి
ఇప్పటికి దాచిపెట్టుకున్నాడు. ఆ రోజును మర్చిపోలేను మమ్మీ నేను చెప్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘ మనము కూడబెట్టి సేవింగ్ చేసిన డబ్బు ఒక సంఘ స్థాపనకు, ఒక సంఘ స్థాపించడానికి ఉపయోగపడడం, ఒక దైవజనునికి ఉపయోగపడడం, దేవుని కార్యాలకు ఉపయోగపడడం, దేవుని సేవకు ఉపయోగపడడం అనేది ఎంతైనా ధన్యకరమైన విషయమని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది కూడబెడతారు కానీ అది వాళ్ళ పర్పస్ వేరే ఉంటుంది. లౌకిక సంబంధమైన వాటి కొరకే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. సేవింగ్ చేయడం ఎంత అవసరమో అది దైవికమైన విధానం కొరకు, దైవిక సేవ కొరకు దాన్ని ఉపయోగించడం ఇంకా ఆశీర్వాదకరమని, అది కుటుంబాలకు దీవెనని వాక్యం చెప్తూ ఉంది. అలాగే మరి ఆమె చీకటితోనే లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. ఆ ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు, అనగా వారందరూ రక్షణ పొందిన వారు అనమాట. క్రీస్తు రక్తములు కడగబడిన తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. నిజంగా ఇంకా ఆమెకి ఏమైనా దిగులు ఉంటుందండి, ఏమైనా చింత ఉంటుందా? ఉండదు. కాబట్టి చిన్నప్పటి నుండి ఇంటి వారికి దైవికమైన ఆహారమును ఇవ్వడం ఎప్పుడైతే ఆ తల్లి మొదలు పెడుతుందో ఒక్కరు కూడా మరి తప్పకుండా అందరూ రక్షణలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దైవికమైన విధానం ప్రతి తల్లిదండ్రులు అనుసరించాలి. చాలా మంది నన్ను అడుగుతారు, అమ్మగారు మరి మీరు ఈ తాతల నుండి మీరు మీకు అది గిఫ్ట్గా వరంగా వచ్చింది అంటున్నారు, అది మీరు చేయగలిగారు, మీ చిన్న పిల్లలప్పుడే మీ పిల్లలకు చెప్పగలిగారు, మరి ఇప్పుడు మేము మధ్యలో రక్షణ పొందాం కదా ఎలా అంటే, ఇప్పటికైనా పర్వాలేదు, దేవయ్య పాదాలు పట్టుకుని ప్రార్థన చేయండి. నీవు నేర్చుకుంటున్న సత్యం, నీకు తెలిసిన సత్యం నీ పిల్లలకు నేర్పడం మొదలుపెట్టు, ప్రార్థించు. ఒక రోజు కాదు ఒక రోజు అయినా వారందరు రక్షణలోనికి వస్తారని నేను చెప్తూ ఉంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాటను మనము ధ్యానం చేసుకుందాం. ఆమె దీనులకు తన చేయి చాపును, 20వ వచనం, దరిద్రులకు తన చేతులు చాపును. అనగా ఎవరైనా కష్టంలో, నష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే వారికి సహాయం చేయకుండా ఉండలేని ఒక మంచి లక్షణం ఆమెలో ఉంది. ఎందుకంటే మరి బీదలకు సహాయం చేసి యెహోవాకు అప్పిచ్చు వారే అని చెప్పి వాక్యం చెప్తుంది. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెప్పింది? నిజమైన భక్తి ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా అని చెప్తూ మరి విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని వారిని, పేదలకు, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించడం, అలాగే ఇహలోక మాలిన్యం అంటకుండా తమను తాము కాపాడుకొనడం అని వాక్యం చెప్తుంది. బీద వాళ్ళు ఎవరైనా ఉంటే అవశ్యకముగా నీ చేయి చాపి వారికి సహాయం చేయమని వాక్యం చెప్పింది. ఊరికనే మాటలు చెప్పడం కాదు, చలి కాచుకో, అన్నం తిను అని చెప్పడం కాదు, నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. అవశ్యకముగా నువ్వు వాళ్ళకి సహాయం చేయాలన్నారు. మీ ప్రేమ ఎలా ఉండాలంటే మాటలతో కాదు, సత్యముతోనూ క్రియలతోనూ ఉండాలని కూడా చెప్పాడు. ఇన్ని వాక్యాలు దేవుడు రాసి ఎందుకు పెట్టాడంటే మన మాటలు చెప్పే కాక చేతలల్లా పేదవారిని దేవుడు ఎలా కనికరించి చూస్తాడో, దీనుల ఎడల ఆయనకి ఎలా దయ కలుగుతుందో మనకు కూడా ఆ మనస్సే ఉండాలి అని దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అన్న చక్కని లక్షణము ఆమె కలిగి ఉంది. అది మనం కూడా కలిగి ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఇప్పుడు మనం మరి ఒకటి చదువుకుందాం. ఏమనగా చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందో, 25వ వచనం, 4వ పాయింట్ మనం చెప్పుకున్నాము, దీనులకు దరిద్రులకు సహాయం ద్రాక్ష తోట నాటిస్తుందని. 5వదిగా ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, దేవునికి మహిమ కలుగును గాక, ఆమె బలమును ఘనతయు ఆమెకు ఏంటండి, ఆమెకు వస్త్రాలట. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. దేవునికి
మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, బలము ఘనత ఆమెకు వస్త్రం. ఏం బలం? దైవ బలం, దేవుని బలం, వాక్య బలం, ఆత్మ బలం ఆమెకు వస్త్రాలు. అదే ఆమెకు ఘనత తెస్తుంది, ఆమె ఘనపరచబడుతుంది. ఆమె వస్త్రం. వస్త్రం అని ఎందుకు చెప్పారంటే, వస్త్రం అంటే బయటికి కనపడుతుంది, నిండుగా కనపడుతుంది, అందరికి కనబడుతుంది. అది ఘనతకు కూడా కారణమవుతుంది. ఈ ఘనతనే ఆమె వస్త్రంగా ధరించుకున్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలము ఆమెకుంది. బలము నాదని యెహోవా సెలవిచ్చెను అంటుంది. 2 మారుల మాట నాకు వినబడెను అంటారు. దేవుడే మన బలం అయినప్పుడు అది ఆమెకు దేవుణ్ణి కలిగి ఉండటమే ఘనతకు, అలా ఘనపరచబడడానికి తద్వారా వచ్చిన ఘనత ఆమె వస్త్రంగా, అంటే నిలువెల్లా ఆమె ఘనత కనపడుతుంది. బలం ఆయన యందలి భయం, దేవుడు ఆమెతో ఉన్నాడు, ఆయనే ఈమెకు సర్వం సమస్తం అన్న సంగతి చూడగానే తెలిసిపోతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి నిలువెల్ల పొగరు ఉంటుంది, నిలువెల్ల గర్వం ఉంటుంది, నిలువెల్ల అహంకారం ఉంటుంది. వాళ్ళని చూస్తే అమ్మో మనం వీళ్ళతో మాట్లాడలేం బాబు అనిపిస్తుంది. కానీ ఈమె ఎలాంటిది కాదు. ఈమెకు దేవుడు కలిగి ఉన్నట్లుగా తెలిసిపోతుంది. దైవం వలన వచ్చే ఘనత ఆమెకు ఉన్నట్లుగా వస్త్రంగా కనబడిపోద్ది అన్నమాట. చెప్పక్కర్లే, నేను ఇలాగని చెప్పక్కర్లేకుండానే అది అందరికి తెలిసిపోయేలాగా ఒక దైవ లక్షణాలు దేవుడు కలిగి ఉన్న విధానం, ఒక ఘనతగా ఆమెకు అది కలిగి ఉండడం మనం అందరికీ తెలుస్తుంది. ఇంకొక మాట, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును అని ఉంది. ఏమండి? ఎందుకంటే ఏ విషయంలోనూ లోటు లేదు. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు అన్ని ఆజ్ఞలు అనుసరించేసింది. ఏమేమి చెప్పాడు ఉపదేశం అంతా ఆమె మరి అంతా అనుసరిస్తూనే ఉంది. పిల్లల ఎడల ఎలా ప్రవర్తించాలో, భర్త ఎలా ప్రవర్తించాలో, దీనులకు పేదలకు ఎలా సాయం చేయాలో, తన ఇంటిని ఎలా కట్టుకోవాలో, ఎలా రక్షణలో వారిని నడిపించాలో, ఎలా వాళ్ళకు ఉపదేశం చెయ్యాలో, ఏ విధంగా మరి భౌతిక ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారాన్ని ఎలా అందించాలో, అలాగే సేవకు ఎలా ఉపకరించాలో, కూడబెట్టి దాచిపెట్టిన ధనము ఒక సంఘానికి ఉపయోగపడేలా, ఒక సేవకు ఉపయోగపడేలా, ఒక ద్రాక్ష తోట అనగా సంఘమును స్థాపించేందుకు ఉపయోగపడేలా ఉండడం అనేది అది ఎంత ఆశీర్వాదకరం. ఇవన్నీ ఆమె చేస్తుంది కనుక ఫ్యూచర్ కూర్చున్నటువంటి చింత ఆమెకు లేదు. అమ్మో ఏ కాలంలో ఎట్ట ఉంటుందో, మనం ఎట్టుంటాము, ఏం జరుగుద్దు అంటే. కొంతమంది చెప్పారు ప్రకటన గ్రంథం చదివారమ్మంటే నాకు చాలా భయం వేస్తుందండి అన్నారు. భయం ఎందుకు? ప్రకటన గ్రంథం చదవండి, అందులో జరుగుతున్నాయండి. మరి ఎట్లా అయితే మేమేమైపోతావు అంటే, నువ్వేమైపోతావు, నువ్వు సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఉంటావు, వధువు సంఘంగా ఉంటావు. భయం ఎందుకు? భయం అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన కాక. మరి చివరిగా 7వదిగా, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృప గల ఉపదేశం ఆమె బోధించు. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడితే జ్ఞాన వాక్కులే వస్తాయి. జ్ఞానమనగా యేసయ్యే, జ్ఞానమనగా దేవుడే. కాబట్టి ఆమె నోట దైవ వాక్కులు తప్ప, దేవోక్తులు తప్ప మరొకటి ఉండవు. జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. అన్ని పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అసహ్యమైన మాటలు మాట్లాడే ఉంటారు. పరిశుద్ధులకు ఏది తగునో ఏది తగదో బైబిల్ స్పష్టంగా ఉంది. తగని మాటలు మాట్లాడే బుద్ధిహీనుడు భూమి మీద ఉన్నారు. అట్లా మనం ఉండొద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులకు ఇవి తగవు, పరిశుద్ధులకు ఇవి తగును అని స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఏది తగునో ఏది తగదో ఎరగని వారుగా ఉన్నారు చాలా మంది. అసలు వాక్యమే సరిగ్గా తెలియని అవివేక అజ్ఞానమైన మనుషులు ఉన్నారు. కానీ వాళ్ళు క్రైస్తవులు, అన్యులంటే మనం వదిలేయి. చూడండి, ఇక్కడ నేను చదువుతాను. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనా, పోగిన మాటలైనా, సరస్సోక్తులైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. తగని మాటలు మాట్లాడు. అయితే
ఇంకా ఏమని వ్రాయబడి ఉందేంటి, పరిశుద్ధులకు తగినదేదో అక్కడ రాశారు. ఏమని? జారత్వం, అపవిత్రతగా లోపతేటి పేరెత్తకూడదు, ఎందుకంటే ఇది మీకు ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే మాట్లాడకపోవడం తగినది, మాట్లాడితే అది తగనిది. కాబట్టి మన నోరు ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడాలి, అవి కూడా జ్ఞానముగా మాట్లాడాలి. జ్ఞానం అంటే దైవవాక్యే, దేవోక్తే, ఇలాంటివే మన నోట నుండి రావడానికి మనము ఎప్పుడు ప్రయత్నించాలి, నేర్చుకోవాలి, పలకాలి. ఏమైనా ఆ వాక్కులు మన నోట నుండి వస్తే, దయగల మాటలు మన నోట నుండి వస్తే, జ్ఞానం కలిగిన మన మాటలు నోట్లో నుండి మన నోట వస్తే అది ఇతరులకు మేలు కలగ చేస్తుంది. నొప్పించు మాట క్రోధమును లేపును, మృదువైన మాట కోపమును చల్లార్చునని ఉంది. ఇంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా జ్ఞానంగా మాట్లాడడం మనం నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది. ఆ జ్ఞానంగా మాట్లాడే ఏ స్త్రీ అయినా, ఏ భార్య, ఏ తల్లి అయినా కృపగల ఉపదేశం కూడా చెయ్యగలుగుతుందని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా ఎరుగును అని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి జ్ఞానం కలిగిన ఈ స్త్రీ ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టగలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, కూర్చున్నా, లేచిన ప్రతి కదలిక ఈ జ్ఞానవంతురాలకి అర్థమైపోతుంది. చిన్న పిల్లల కాడ నుండి నేను స్త్రీల కూటంలో నేను చెబుతూ ఉంటాను, మరి ఇల్లాలకు ఒళ్ళంతా కళ్ళే ఉండాలి అని చెప్తాను. అంటే ఇంటి వారి నడతలు, భర్త కాడ నుంచి పిల్లల కాడ నుంచి ప్రతి కదలిక నీకు అర్థమైపోవాలి, ప్రతి చూపు నీకు అర్థమైపోవాలి, ప్రతి చేష్ట నీకు అర్థమైపోవాలి. అలా అర్థం కాని అవివేకమైన స్త్రీలు ఎంతో మంది పిల్లల బతుకులు నాశనం అయిపోతుంటే తర్వాత ఏడుస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టి వారమై ఉండాలి. చాలాసార్లు నేను చెప్తాను, మరొకసారి చెప్తాను. యవన పిల్లలు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారో అడిగే పని ఉండదు, ఎప్పుడు వస్తున్నారో అడిగే పని ఉండదు. చాలా మంది అవివేకమైన తల్లులు చేసే పని. కాలేజీకి వెళ్ళిన పిల్ల ఎప్పుడు రావాలి, కాలేజీకి వెళ్ళిన అబ్బాయి ఎప్పుడు రావాలి, ఏం చెప్తుంది నమ్మేయడమే. లేట్ నైట్ వస్తుంటే తలుపు తెరిచి ఆ టేబుల్ మీద పెట్టాను, తిని పడుకోండి అయ్యా అని చెప్పే పెద్ద ప్రేమ కలిగిన తల్లిలాగా ప్రవర్తిస్తుంది. బుద్ధిహీనుడు, అవివేకులు, అజ్ఞానం. ఏం టైం అయింది, ఎప్పుడు వెళ్ళావు, కొన్ని ఫ్రెండ్స్తో మాట్లాడడానికి బయటికి వెళ్తాను నేను, వెళ్ళావు సాయంత్రం, ఎన్ని గంటలకు దాకా రావాలి, ఎప్పుడు రావాలి, ఏమీ లేదు. చిన్నప్పటి నుండి అలాంటి పద్ధతులు క్రైస్తవ స్త్రీలు ఉంటే వాళ్ళు ధన్యులు. ఒకవేళ అప్పుడు మీరు చిన్నప్పుడు మీరు లేరు, ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకొని ఇప్పుడైనా మన బిడ్డల్ని, మన చేతిలో ఉన్న బిడ్డల్ని మన క్రమంలో నడిపించడం మనం నేర్చుకుంటే చాలా చాలా ధన్యకరమని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టాలి, పని చేయకుండా ఆమె భోజనం చేయాలి. నేను ఎప్పుడు చెప్తా, పని వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇంటి ఇళ్ళకి మస్తు పని ఉంటుంది. చెయ్యాలనుకున్న వాళ్ళకు ఉంటుంది, చేయాలి వద్దనుకున్న వాళ్ళకి ఏం ఉండదు. నాకు చాలా ఖాళీ అండి అంట. ఏం ఖాళీ, నువ్వేం పని చేయకుండా వదిలేస్తే చాలా ఖాళీ అంటే, మరి ఖాళీ లేకుండా తక్కిన పనులు ఎలా చేస్తామంటే పని ముగించుకొని ఖాళీ ఏర్పరచుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చునేది ధన్యకరమైన విషయం అన్నమాట. పని చేయకుండా పని ఎగ్గొట్టి సోమరపోతుల్లాగుండి నేను ఎప్పుడు చూసినా ప్రార్థనే చేస్తా, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతా, అది కూడా రైట్ కాదు, కరెక్ట్ కాదది. ఈ బాధ్యతలన్నీ నువ్వు సక్రమంగా నిర్వర్తించుకుంటూ చేయాల్సినవన్నీ టైంలో ముగించుకునే ఆ ఆతృత, త్వరపడి పని చేయాలి. శారమ్మంట అతిథులు వచ్చారమ్మా అని ఎండవేళ వచ్చిన అతిథులకు అప్పుడే గుడారంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న శారమ్మ దగ్గరికి అబ్రహాం గారు వెళ్ళి, అతిథులు వచ్చారు, నువ్వు 3 మానికల సన్నని పిండి బిస్కుట్ రొట్టెలు చేయి అని అంటే కాసేపట్లో చేసి అక్కడ పెట్టింది. ఎప్పుడండి, ఎంత 89 ఏళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా మనం ఉండాలి, అలా మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవసరం వస్తే
ఇప్పుడంటే పెద్దవాళ్ళు నేను అనుకోండి, కోడలు చేసి పెడతాను, మనవాళ్ళు చేసి పెడతాను, అందరూ చేసి పెడతాను. అవసరమైతే లేచి అట్టే పని చేయగలిగిన ఆ స్థాయి, ఆ శక్తి, ఆ మనస్సు మనకున్నాయి. ఆమె అలాగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి బయటికి పంపించేంత వరకు కూడా ఈ ఇల్లాలకు తన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించడం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని గంటలు ఎలా ప్రార్థన చేశారమ్మా మీరు? ఎప్పుడు చూసినా బైబిలే చదివే వాళ్ళు. బైబిల్ అంతా ఇప్పటికి ఎన్నో సార్లు ముగించారని చెప్తున్నారు. ఎట్లా సాధ్యం అంటే, నాకు పని లేక కాదు, పనిని నేను ఈ టైంలో ముగించుకొని సమయాన్ని ఏర్పాటు చేసుకొని అది చెయ్యగలిగాను. దేవుని ఎదుట నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినమునకి 7 గంటలు ఆయన పాద సన్నిధిలో గడిపానంటే, నా భర్తతో ఎప్పుడు చివాట్లు తినాలి, నా బిడ్డలు ఎప్పుడు వండి పెట్టవు మమ్మీ, నువ్వేం చెయ్యవేంటి మమ్మీ, ప్రార్థన నా పిల్లలు ఎప్పుడు నన్ను నిందించలే. అలాగే పని వాళ్ళు దగ్గర ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో వారి దగ్గర కూడా ఎక్కడ ఏ తేడా లేకుండా దేవుని మహాకృప చేత అన్ని చక్కగా నేను చేసుకోగలిగాను. అది దేవుని కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం కలిగి ప్రవర్తించడం వస్తే మనం పనిని ఒక అసైన్మెంట్ ఎలా చేసుకుని, దాన్ని ఎలాగా విభజించుకొని ఎట్లా చేయాలా, ఎవరికి ఎలా చెప్పాలి, పని వాళ్ళకి ఏం చెప్పాలి, పిల్లలకి ఏది అప్పగించాలి, ఏ విధంగా పిల్లల్ని లాలన పాలన చేయాలి, ఇవన్నీ మన బుర్రలో ఉంటాయి. అది ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటూ వస్తే మెప్పే కానీ ఘాతే కానీ నష్టం ఎప్పటికీ లేదు. అది దేవుని వలనను మనుషుల వల్ల కూడా మనం పొందుకుంటామని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇక చూడండి, 7 అంశాలు మనం నేర్చుకున్నాం. పని చేయకుండా చేయదు. ఎప్పుడైతే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇస్తాడు, ఆమె లాభప్రాప్తికి వెలితి కలగదని, తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయను కానీ కీడు చేయదని, ఆమె చీకటితోనే లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, పనికత్తెలకు భత్యము నిర్ణయం అంటే పనిని ఏర్పాటు చేస్తుంది, పొలము చూచి దాన్ని తీసుకుంటుంది, కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటిస్తుంది. ఆ తర్వాత మరలా ఇంటి వారందరికీ అంటే ఇంటి ఫ్యామిలీ కేరింగ్ ఎంత బాగుందో చూడు, ఎంత శ్రద్ధ పెడుతుందో తన కుటుంబం మీద మనం గమనించాలి. దేవుని వాళ్ళు చిన్నప్పుడు కొంతమంది వాళ్ళే పెద్ద అయ్యాక తెలుసుకునే అని ఆడవాళ్ళు కొంతమందిని చూశాను. పెద్దోళ్ళు అయ్యాక ఈ పెద్దోడు అయ్యాడుగా ఆడే తెలుసుకుంటారులే అని అప్పుడు నిర్లక్ష్యమే, ఇప్పుడు నిర్లక్ష్యమే. చేయి దాటిపోయిన తర్వాత ఏడ్చేకంటే, మన తెలుగు సామెత ఉంది కదండి, చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దు అని. అలా అనేకంటే చిన్నప్పటి నుండి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడం అనేది చాలా సత్యం. ఒకవేళ దైవికమైన విషయాలు తెలపడానికి ఆమె దేవుణ్ణి ఎరగని స్త్రీ అయినా సరే ఒక క్రమశిక్షణ కలిగిన బిడ్డలుగా పెంచి ధర్మశాస్త్రం ఎరగని స్త్రీలు ఎంతో మంది మనం ఎరుగుదాం. ఇక దేవుని ఎరిగిన తర్వాత అయితే ఇటు దైవికంగాను ఇటు లౌకికంగాను ఎటు చూసినా ఒక్క రిమార్క్ లేకుండా వాళ్ళని పెంచగలిగినటువంటి ఆ కృప మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దీనులకు దరిద్రులకు చేయి చాపుతుంది. తాను దరిద్రులకు చేతులు చాపుతుంది అంటే ధారాళముగా తనకున్నది దేవుడి యొక్క దాన గుణం, దేవుడు చేసినట్టుగానే బీదలను కనికరిస్తే నాకు అప్పించినట్టే అన్న అంత ఘనతను ఆమె అందుకుంది. 41వ కీర్తన, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, అతడు యెహోవాకు అప్పించిన వాడని, అతడు రోగశయ్యపై ఉన్నప్పుడు యెహోవాను స్వస్థపరచునని ఎంతో చక్కగా రాయబడి ఉంది. కాబట్టి ఈ చక్కని లక్షణాలన్నీ ఆమె కలిగినవి ఉన్నాయి. రాబో కాల విషయమే నిర్భయంగా ఉంటుంది. ఇంటి వారందరూ రక్తవర్ష వర్ణము ధరించడమే కాదు, ఆమె ఘనత బలము ఆమెకు వస్త్రాలుగా ఆమె ధరించుకున్నట. ఇక రాబో కాల విషయమే, తన విషయమై కానీ తన ఇంటి వారి విషయమే కానీ ఏ చింత లేదు గనక నిర్భయంగా బ్రతకగలుగుతుంది. అలాగే జ్ఞానం కలిగిన తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశం చేస్తుంది, ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టుతుంది, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇన్ని చక్కని మంచి లక్షణాలు నేను 7 నుండి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే ఇక 28 నుండి 31 వరకు మనం చదివితే అన్ని అవార్డ్సే, ఆమెకు అన్ని రివార్డ్సే, అన్ని మెప్పు, అంతా ఘనతే. చూడండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.
అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. ఇంకేంటండి? నీ నోరు కాదు అన్యులే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును అని ఉంది వాక్యంలో. కాబట్టి ఈమెకు ఆమె చెప్పుకునే అవసరం లేకుండా ప్రజల చేత పొగడబడుతుంది, దేవుని చేత పొగడబడుతుంది. భక్తుల భర్త పొగుడుతాడు, కుమారులు పొగుడుతారు, అలాగే బయటి వారు కూడా పొగుడుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక గుణవతి అయిన స్త్రీ గురించిన చక్కని లక్షణాలను దేవుడు ఈ 31వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం నుండి 31వ వచనం వరకు రాసి పెట్టాడు. అది మనకు గొప్ప పాఠంగా పెట్టాడు. మనమందరము వీరిని చదువుకొని మరి దేవుని చేత అంతగా మనము అది స్థాయిలోకి మనం ఎదగాలని దేవుడు మెచ్చే మంచి లక్షణాలన్నీ ఇందులో రాసి పెట్టి ఉండగా అవన్నీ మనం అలవర్చుకోవాలని, మన కుటుంబాలను తీర్చిదిద్దుకొని ప్రభువులో వారిని పెంచుతూ ఒక సాక్షులముగా గమనిస్తున్నటువంటి పిల్లలు ఆమెను లేచి పొగిడారు, భర్త పొగిడాడు, గవిని యొద్ద కూడా ఆమె పనులు ఆమెను కొనియాడారు. దేవుడు మెచ్చుకుంటాడు. ఇన్ని చక్కని లక్షణాలు మనమందరం కలిగి ఉందాం. అనేకులకు ఆదర్శంగా ఉందాం, ఒక రోల్ మోడల్ గా ఉందాం. అప్పుడు భూమి మీద ఘనతే దేవుని రాజ్యములో ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు అక్కడ మనకు ఘనత, మెప్పు, మహిమ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.